నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుబారా రేగేది ఏమిటంటే ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం నగర కార్పొరేషన్ అధికారులు వచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు, డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద నగర కమిషనర్ గారికి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో బలవంతపు వసూళ్లు ఎక్కడా చేయవద్దు. ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారికి నోటీసులు ఇవ్వండి, విడతల వారీగా సమయం ఇవ్వండి, చెల్లిస్తారు. కానీ బలవంతపు వసూళ్లు, ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు. నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా. రూరల్ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్టో, కమిషనర్గా సూర్యతేజ గారి యాక్టో ఉండదు. ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు. కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే ఇంటి పన్నులు వసూలు చేయాల్సిందే, కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా. అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది. నేను అందరికీ చెప్తున్నాను, మీరు పర్మిషన్ తీసుకోండి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వల్ల, అనాథరైజ్డ్ లేఅవుట్స్ అప్రూవల్ వల్ల ప్రభుత్వానికి రాకుండా అది వేరే రూపంలో పోతుంది. ప్రతి పైసా ప్రభుత్వానికి రావాలి, మళ్ళా ప్రజల సేవకు ఆ పైసా ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాం. పైసా ప్రభుత్వానికి రావాలా, మళ్ళీ అది ప్రజలకి వాటర్ లైన్స్ వేయటానికో లేదంటే రోడ్లు వేయటానికో పార్కులకు ఉపయోగించాలి. అది ఉద్దేశం. శ్రీధర్ రెడ్డి చెప్పింది, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది 100% నేను కూడా ఏకీభవిస్తుండా. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, అట్టని వదిలేయం. నేను కట్టను, ఈ సొసైటీలో ఉంటా, రోడ్డు వాడుకుంటా, లైట్లు వాడుకుంటా అంటే అది కుదరదు. అలా జరిగినప్పుడు వాళ్ళ మీద భారం ఎత్తి మిగతా వాళ్ళ మీద వేయాల, అది కరెక్ట్ కాదు. ఎవరికి తగ్గట్టుగా ఒక 100 చదరపు అడుగుల్లో ఉండేవాళ్ళు అంత ట్యాక్స్ కట్టాలా, 1000 చదరపు దానికి కట్టాలా, 10,000 చదరపు అడుగు బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు దానికి తగ్గట్టు కట్టాలా. అందువల్ల అందరూ కట్టండి, మీకు టైం ఇస్తారు, అధికారులు ఇబ్బంది పెట్టరు. అట్టని మీరు మొండికేస్తే మాత్రం వాడు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంతమించి చేయలేదు. శ్రీధర్ రెడ్డి ఏదైతే చెప్పాడో నేను యాసిటీస్గా యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పిందంతా నేను కూడా ముందు రోజు చెప్పాను అధికారులకి. ఎక్కడ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం, 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం. అది ఇవ్వకూడదు, అర్థమే లేదు. చట్టం ఏదైనా ఉంటే సభలో మాట్లాడితే చట్టం చేశారా, 175 మంది ఎమ్మెల్యేలు చట్టం చేస్తే చేస్తాం. అంతేగాని మీకు అందరు నేను చెప్తున్నాను కదా, పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టొద్దంటే ప్రాపర్ టైం ఇచ్చి కలెక్ట్ చేయండి. అది ఎప్పుడో చెప్పారు. ఓకే, నెక్స్ట్.